రాజా గారి నామినేషన్ ఉంటుంది, ప్లేస్ లో అది ఒకటి గ్రూప్ లో పెడతాము. ఫాలో అయ్యి అందరూ కూడా వచ్చి దాన్ని సక్సెస్ చేయాలి. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇవాళ నుంచి మనకి 2 వారాలు మాత్రమే టైం ఉందండి. మాక్సిమం 3 వారాల టైం ఉంది. సారీ 3 వారాలు ఉంది కదా, 27వ తారీఖు అంటే 3 వారాల టైం ఉంది. ఒక ప్రణాళికగా రూపొందించుకొని ఇప్పుడు ఇదివరకు డోర్ టు డోర్ తిరగడానికి లేదు ఇది. ఎందుకంటే ప్రతి ఇంట్లో తిరగాల్సిన పని లేదు. ఏ ఇంట్లో ఓటర్ ఉన్నాడో నాకు తెలియదు. ప్రతి ఇంట్లో అయితే ఓటర్ ఉండరు. డోర్ టు డోర్ ప్రోగ్రామ్ కానీ ఇవన్నీ ఏం చేయలేవు. ఫోన్లోనే మాట్లాడటమే. ఏ విలేజ్కి ఆ విలేజ్ లిస్ట్ చేస్తాము. మీ విలేజ్ లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎవరున్నారు అనేది ఫోన్ నెంబర్తో సహా ఇస్తామంటే మీరు ఫాలో అప్ చేయండి. మీరు వీలుంటే ఏ పార్టీకి, మన పార్టీకి సానుభూతిపరులు ఈ 7,200 మందిలో మన పార్టీకి సానుభూతిపరులు ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఈ 2-3 రోజుల్లోనే ఒక అవగాహనకు వస్తే దాదాపు నాకు తెలిసి 6,000 మంది మన సానుభూతిపరులే ఉంటారు అనుకుంటున్నాను. ఇంకేమన్నా లేకపోతే వాళ్ళు దేనికి లేరు అనేది అవగాహన చేసుకొని వాళ్ళతో పర్సనల్ గా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీరు దగ్గరగా రిపోర్ట్ ఇస్తే పర్సనల్ గా నేను మాట్లాడతాను. మండల స్థాయి లీడర్లు మాట్లాడతారు, అట్లానే మన ఎక్స్ట్రా అబ్జర్వర్స్ ఉన్నారు, ఇద్దరు వాళ్ళు మాట్లాడతారు. వీలైనంత వరకు మనం 90% ఆఫ్ ది ఓట్స్ మన నియోజకవర్గంలో మా వైపు పడే విధంగా చూడాలని మీ అందరూ కోరుతున్నాను. అట్లానే రేపొద్దున ఎలక్షన్ అయిపోయిన తర్వాత 33 నియోజకవర్గాల్లో రిజల్ట్ వచ్చిన తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఓటేసి వస్తారు. ఏ నియోజకవర్గంలో ఎన్ని పోలైన ఓట్లలో తెలుగుదేశం పార్టీకి ఎన్ని పడ్డాయి, వాటిని బట్టి మా పనితీరు చూస్తారు. నేనేం చూస్తానంటే ఏ మండలంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, మనకి ఎన్ని పడ్డాయి, ఏ విలేజ్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, మనకి ఎన్ని పడ్డాయి, ఏ నాయకుడు పనితీరు ఎట్లా ఉందనేది నేను చూస్తాను. దాన్ని బట్టే తర్వాత ఏదైనా ఉంటుంది. అందువల్ల దయచేసి పనితీరు అనేది ఇంపార్టెంట్ అండి. పనితీరు అనేది ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాము, ఓ 10 మంది తీసుకొస్తున్నామా, మాట్లాడుతున్నామా, వాళ్ళకి సమస్యలు ఉంటే సమస్యలు, ఇది కాదు. ఇది దానితో పాటు రాజకీయం అంటే సంక్షేమం, అభివృద్ధి ఎంత ఇంపార్టెంటో ఎలక్షన్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ కూడా అంత ఇంపార్టెంట్. అదే ఇంపార్టెంట్. అవి 2 కాదు నా దృష్టిలో అయితే ఇదే ఇంపార్టెంట్. ఇది చేస్తేనే అది 2 చేయగలం. అది గుర్తుపెట్టుకోండి. ఈ నియోజకవర్గంలో నేను వచ్చిన తర్వాత గత 8 నెలల్లో దాదాపు నియోజకవర్గ అభివృద్ధి కోసం 40 కోట్ల వరకు నేను శాంక్షన్ చేయించడం జరిగిందండి. కొన్ని వర్క్ జరుగుతున్నాయి, కొన్ని రావాల్సిన స్టేజ్లో ఉన్నాయి. అట్లానే నిన్ననే సీఎం గారికి నేను ఈ అమరావతిలో ముస్లింలకు సంబంధించి షాదీఖానా గురించి అడిగితే వెంటనే 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అట్లనే లైనలో టెంపుల్ నిమిత్తం కూడా అడిగితే 1 కోటి రూపాయల వరకు శాంక్షన్ చేయడం జరిగిందండి. అట్లనే రాబోయే రోజుల్లో 1 వీక్ 10 డేస్ లోపే చర్చికి సంబంధించి నేను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దానికి కూడా 1 కోటి రూపాయలు శాంక్షన్ చేపిస్తాను. అట్లనే దాదాపు ఈ 5-6 నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ కింద అన్ని మండలాల మీద కలిపి 2 కోట్ల రూపాయల వరకు ఈ రోజు వరకు మన కాన్స్టిట్యూషన్ రిలీజ్ చేయడం జరిగింది. మీరందరూ కూడా మనం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి మన చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో పోరాడి కనీసం 2 వారాలకు ఒకసారి ఢిల్లీ వెళ్ళి నిధుల కోసం తిరిగి ప్రతి మంత్రికి దగ్గరికి వెళ్ళి తిరిగి మనకి మ్యాక్సిమం ఫండ్స్ వచ్చినట్టు చేస్తున్నారు. అట్లనే మన రాష్ట్ర ప్రభుత్వంలో మన మంత్రులు ఎవరైనా కానీ నేను అడిగితే వెంటనే వాళ్ళు చేయగలిగినట్టు చేస్తారు. మొన్నే మన మినిస్టర్ రవి గారిని నేను మన ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పనులు పెదపాలకు సంబంధించి అడిగితే 2.5 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు రవి గారి కూడా పెద్ద గొప్ప గుణం ఏంటంటే ఎనీ టైం ఫోన్ కాల్ సింగిల్ రింగ్ తో ఆయన లిఫ్ట్ చేస్తారు. నాదైతే అందరినీ అప్లై చేస్తారు అనుకుంటున్నా, నా ఫోన్ అయితే సింగిల్ రింగ్ తో లిఫ్ట్ చేస్తారు. వెంటనే సమాధానం వచ్చింది. పనికి సంబంధించింది కూడా నన్ను వెంటనే లైన్ లో పెట్టి కన్సల్ట్ ఆఫీసర్ తో మాట్లాడి వెంటనే పని చేపిస్తున్నారు. అంత మంచి వ్యక్తి సోదర సమ్మానం మనకి ఇక్కడికి ఇన్ఛార్జిగా రావడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను.
రాబోయే రోజుల్లో కూడా మన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన హెల్ప్ చేస్తారని అనుకుంటూ, హెల్ప్ చేస్తారని అనుకుంటమే కాదు చేస్తారని చెప్తూ అందరికి ధన్యవాదాలు. ఎలక్షన్ మాత్రం జాగ్రత్తగా చేయండి, జాగ్రత్తగా పాల్గొనండి. ఈ మీటింగ్ అయిపోగానే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో పై ఫ్లోర్ లో ముఖ్య నాయకులు, మండల పార్టీ నాయకులు, జనసేన నాయకులు, లెఫ్టినెంట్ మెంబర్స్ 10,000 మందితో రివ్యూ మీటింగ్ ఉంటుంది. 7,272 ఓట్లు ఉన్నాయి. దాదాపు 5 మండలాల పరిధిలో మనం ఏమనుకున్నాం అంటే 30 మందికి ఒక మనిషిని పెట్టుకుంటే కొద్దిగా సులభంగా ఉంటుంది పని అని. దాదాపు 230 నుంచి 40 మంది దాదాపు అవుతారు. ఈ 240 మంది మన ఎమ్మెల్యే గారు కానీ మన పెద్దలందరూ కూడా మన ఇన్ఛార్జిగా ఉన్నారు చౌదరి రెగ్యులర్ రివ్యూ చేయాలి. ఈ ఒక్కొక్క క్యాండిడేట్ 30 మంది పెట్టుకున్నాం కదా, ఈ 30 మందిలో ఎంతమంది టచ్లోకి వెళ్ళాడు, టచ్లోకి వెళ్ళలేదు ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఓటర్ ఎక్కడ ఉన్నాడు అనేది, ఏ ఊర్లో ఉన్నాడు, ఎవరు చెప్తే వీళ్ళు వస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అనేది ఐడెంటిఫికేషన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఐడెంటిఫై చేసిన తర్వాత అతన్ని ఎలక్షన్ లో మనం తీసుకొచ్చుకోవడం, ఓటు దగ్గర తీసుకెళ్ళడం, ఓటు వేయించుకోవడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ పని. ఎందుకంటే నేను వైఎస్ఆర్ ఎలక్షన్ చేసినప్పుడు ఇందాక మన బాబు కూడా చెప్పాడు, మేమందరం కూడా ఎలక్షన్ చేసాం శ్రీకాంత్ అచ్చెన్నాయుడు గారు. మేమందరం కూర్చొని ఉంటే మనం గెలుస్తున్నాం, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయమని చెప్పాడు. ఒకే మాట 3 సీట్లు మనం గెలుస్తున్నాం అని చెప్పారు. 3 సీట్లు మనం కొట్టిన తర్వాత మళ్ళీ అక్కడ అనురాధ గారు గెలిచారు, మీకు ఐడియా ఉంటుంది. అప్పటి నుంచి మన పార్టీ ఒకేసారి 100 కిలోమీటర్ల స్పీడ్లో పరిగెత్తడం చేసింది. అంటే ఎంత ప్రభావితం చేసిందో మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. రేపు జరగబోయే ఎలక్షన్ చాలా మంది ఏమనుకుంటారంటే అసలు ఎలక్షన్ అయిపోయింది కదా ఏముంది అన్నట్లు అలసత్వం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మెయిన్ ఎలక్షన్ అయిపోయింది, ముఖ్యమంత్రి అయిపోయాడు, మన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు గెలిచారు కదా, మన గవర్నమెంట్ వచ్చింది, ఇంకేముంది అని చెప్పి గవర్నమెంట్ వేసుకుని కూర్చుంటాం. ఖచ్చితంగా మనం ఏ ఎలక్షన్ కూడా మనం వదిలిపెట్టే పని లేదు. వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్ దగ్గర నుంచి ప్రతి ఎలక్షన్ కూడా మనం నుంచుంటే ఏ విధంగా పనిచేస్తున్నాం, ఆ విధంగా పనిచేస్తేనే రాబోయే 20 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని చెప్పి కూడా మేము ఒకసారి వాడికి అవకాశం ఇస్తే 20 సంవత్సరాలు పోయింది రాష్ట్రం. ఈ పక్కనే చాలా దగ్గరలోనే అమరావతి ఈ పాటికి ఎంతో అభివృద్ధి చెందాల్సింది రైతులు రోడ్డు మీద పడి పాదయాత్ర చేసే పరిస్థితి తీసుకొచ్చాడు ఒక 5 సంవత్సరాలు అధికారం ఇస్తే. ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కులాల గురించి మతాల గురించి మాట్లాడేది, ప్రజల మధ్య తగులు పెట్టిన ముఖ్యమంత్రి ఎవరు ఒక జగన్మోహన్ రెడ్డి తప్పగా. అందుకని మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాడు రాష్ట్రంలో ఉంటే ఎంత రాష్ట్ర పరిస్థితి దేశంలో ఆంధ్ర రాష్ట్రం అంటే అసలు ఏం లేదనే పరిస్థితి తీసుకొచ్చాడు ఒక 5 సంవత్సరాలు అధికారం ఇస్తే. నంబర్ 1 రాష్ట్రంగా పోటీ పడేవాళ్ళం. గతంలో మనం విడిపోయిన తర్వాత తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్తో పోటీ పడే రాష్ట్రం లాస్ట్కి పరిగ్రహం కూడా చేశారు 5 సంవత్సరాలు అధికారం ఇస్తే. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్త పనిచేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది మన ఎలక్షన్ అనుకొని పనిచేయాలని చెప్పి కూడా మరొకసారి కోరుతా ఉన్నాను. మనం 30 మందిని ఒకటి పెడతాం కదా, వాళ్ళు ప్రతి ఓటర్ని లోపలికి ఓటింగ్కి వెళ్తుంటారు కదా, బయట కూర్చొని మన వాళ్ళు కానీ, నాయకులు కానీ, మన వాళ్ళు కానీ, లేకపోతే ఇన్ఛార్జీలు కానీ అందరూ ఉండాలి. ఆ రోజు మన పనిగా కూర్చోవాలి. కూర్చొని వెళ్ళేటప్పుడు జేబులో పెన్ను గిన్ను మొత్తం తీసేసి బయట పంపించాలి. వాళ్ళు పెన్నిస్తారా తీసుకెళ్ళాలి. నమూనా ఓటర్ ఇది ఉంటుంది కదా, కాంప్లైంట్ బ్యాలెట్ మీద ఒకసారి ట్రైల్ వేయించండి బయట కూర్చోబెట్టి ట్రైల్ వేయండి, ఎక్కడ వేయలేదు అది వేయించి లోపల పంపించండి. పెన్ను మాత్రం లోపల తీసుకెళ్ళాలి. ఎందుకంటే మేము ఎమ్మెల్సీలు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు కానీ, రాజ్యసభ అప్పుడు కానీ మాకు కూడా ఉంటుంది. మమ్మల్ని కూడా ట్రైనింగ్ చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్క ఓటు కూడా ఇంపార్టెంట్. అందుకని మాకు కూడా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తుంటారు అనమాట. దాంట్లో తప్పేం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. లోపలికి వెళ్ళి ట్రైనింగ్ ఇప్పించండి, తీసుకెళ్ళి లోపల ఓటు ఇప్పించండి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాల్సిన అవసరాలు. రేపు మళ్ళీ 7వ తారీఖు ఇందాక మన వాళ్ళంతా చెప్పాను, నామినేషన్ వేస్తా ఉన్నారు. 27వ తారీఖు ఎలక్షన్ శివరాత్రి ఉంది. మీకు కూడా ఇందాక 12 మంది మీ ఏరియాలో చెప్తా ఉన్నారు. వాటి మీద కాస్తంత శ్రద్ధగా దృష్టిగా జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా జాగ్రత్త చేయండి. మన వాళ్ళు ఇంకోటి కూడా చెప్తా, ఇది చాలా మేధావులు ఉండే ఎలక్షన్, అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు అన్నారు. మనమే భయపడాల్సిన అవసరం లేదు. 8 నెలల కాలంలో మనమే దొంగ పనులు చేయలేదు, చెప్పిన పని చేసుకుంటూ వెళ్తాం. వాళ్ళగా పెన్షన్ ఇస్తానని చెప్పి 3,000 పెన్షన్ని దాదాపు 2,000 పెన్షన్ దాదాపు 5 సంవత్సరాలు ఇచ్చాడు. 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు ఇచ్చాడు. వాడు ఇంకో దొంగమాన కూడా చెప్పాడు, మనం 1000 నుంచి 2,000 చేస్తే 2,000 నుంచి 1000 నుంచి నేను చేశానని చెప్పుకోవాలి. ఏ ముఖ్యమంత్రి కూడా సిగ్గిడి చెప్పుకునేవాళ్ళు లేడు. ఒక జగన్మోహన్ రెడ్డి తప్పక మనం చెప్పాం, ఏం చెప్పాం, మనం 200 నుంచి 1000 చేసాం.
ఎలక్షన్ ముందు 5 నెలల నుంచి మనం 2,000 చేసాం. మనం గొప్పగా చెప్పుకున్నాం. వాడు ఏం చెప్పాడు, నేను వచ్చిన దగ్గర నుంచి 1000 నుంచి నేను 3,000 చేశానని చెప్పుకున్నాడు. వాడు అబద్ధాన్ని చెప్పుకున్నాడు, అబద్ధాన్ని నమ్మించాడు. ఇప్పుడు కూడా అదే పని చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకని మనం గొప్ప చేసాం, గ్యాస్ ఇస్తామని చెప్పాం, గ్యాస్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం, అన్నా క్యాంటీన్లు పెడతామని చెప్పాం. వాడు వదిలేస్తే మన కార్యకర్తలు అన్నా క్యాంటీన్లు నడిపిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని 100 కాన్స్టిట్యూన్సీలు పైన మన వాళ్ళే ఎక్కడెక్కడ అన్నా క్యాంటీన్లు పెట్టి నడిపారన్నమాట. మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక బలం అంటే ఏంటది దాన్ని బట్టి అర్థమైంది. వాడు ఏం చేశాడు, మనం అన్నా క్యాంటీన్లు నడుపుతున్నాం. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది, మూసేసే దశగా తీసుకొచ్చారు. దేశంలో 17 నుంచి 18 స్టీల్ ప్లాంట్లు మూసేస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ పోయి ఢిల్లీలో కూర్చొని ప్రధానమంత్రి గారితో మాట్లాడి దాదాపు 11,000 నుంచి 12,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్, స్టీల్ ప్లాంట్ అంటే కొన్ని వేల మంది భూములు ఇచ్చి స్టీల్ ప్లాంట్ నిర్మించడంలో భాగస్వాములు అయ్యారు ఆ రోజుల్లో ఉత్తరాంధ్రలో. దానికోసం సెంటిమెంట్ పోగొట్టకూడదు, సెంటిమెంట్ గౌరవించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మోడీ గారితో మాట్లాడి ఆ స్టీల్ ప్లాంట్ నిలబెట్టిన సంగతి ఒకసారి మనం కూడా గుర్తు చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.